హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి పన్నీర్ అండ్ బఠానీ కర్రీ అయితే చేస్తున్నాము. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ముందుగానే కట్ చేసుకోవాలండి. ఆనియన్స్, టమాటాలు అవి అయితే కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. టమాటాలు అయితే ఒక 5 టమాటాలు, ఒక 4 వచ్చి ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ అయితే కొంచెం చిన్నవేనండి. 4 ఆనియన్స్ వేసిన తర్వాత ఈ ఆయిల్లో ఫస్ట్ ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేసిన తర్వాత ఈ ఆనియన్స్ అనేది కొంచెం మనకి మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 50% అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. జీడిపప్పు అయితే మెయిన్ ఈ కర్రీకి జీడిపప్పేనండి. జీడిపప్పు అయితే ఒక 50 గ్రాములైనా సరిపోతాయి మనకి. ఒక గుప్పెడు జీడిపప్పు వేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు అయితే వేసుకుంటున్నాను. టమాటాలు కూడా వేసేసుకొని ఈ టమాటాలు మగ్గేదానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. ఒక అర స్పూన్ సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కలిపేసేసి టమాటాలు మెత్తగా మగ్గిపోవాలి మనకి. అట్లా మెత్తగా మగ్గిన తర్వాత చూసారు కదా, జీడిపప్పు, టమాటాలు, ఆనియన్స్ అనేది మంచిగా మగ్గిపోయినాయి మనకి. ఇప్పుడు వచ్చి స్టవ్ ఆపేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక అర గ్లాస్ అయితే ఒక అర గ్లాసు వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ పట్టేసుకోండి. చూసారు కదా, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ పట్టేసుకోండి. ఈ పేస్ట్ అనేది పక్కకు పెట్టేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకోవాలి. ఆవాలు అట్లాంటివి ఏం వేయని అవసరం లేదు. జీలకర్ర వేసిన తర్వాత ఒక సగం ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను నేను. ఫస్ట్ మనం ఆనియన్స్ వేసాం కదా, ఆనియన్స్ అయితే కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇప్పుడైతే ఉడకపెట్టిన బఠానీ అయితే వేసుకుంటున్నాను. ఒక పావు కప్పు అయితే వేసుకుంటున్నాను. ఒక అర కప్పు వేసుకోండి సరిపోతాయి. ఈ బఠానీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ నిండా వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము. పసుపు వేసిన తర్వాత కారం కూడా వేసుకుందామండి. కారం అయితే 1.5 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను నేను. కారం కూడా వేసిన తర్వాత గరం మసాలా అయితే ఒక స్పూన్ నిండా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు ఇవైతే మంచిగా ఫ్రై చేసుకొని పొడి చేసుకున్న పొడి అయితే ఒక స్పూన్ నిండా వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకుందాము. మనకి కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా జీడిపప్పు పేస్ట్, ఆ పేస్ట్ మొత్తం వేసేసుకొని కొంచెం మిక్సీలో కొంచెం వాటర్ వేసేసుకొని ఆ వాటర్తో సహా మొత్తం వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది మనం ఆయిల్లోనే మంచిగా ఒక 2-3 నిమిషాలు అయితే మంచిగా ఇట్లా కలుపుతూ అయితే కుక్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకుందాము. సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. మధ్య మధ్యలో అసలు కలుపుతూనే ఉండాలండి. జీడిపప్పు వేసాం కదా, అడుగు పట్టిద్ది. ఇప్పుడు ఫైనల్గా అయితే మనకి ఎంత గ్రేవీ కావాలో చూసి అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుందాం అండి. కలిపేసేసి ఉప్పు, కారం అనేది చెక్ చేసుకోండి. మనం దీంట్లో పచ్చిమిరపకాయలు అట్లాంటివి ఏం వేయని అవసరం లేదు. ఇట్లా మొత్తం కలిపేసిన తర్వాత ఇది ఉడికేలోపు మనం పన్నీర్ అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. పన్నీర్ అయితే నేను 200 గ్రాముల పన్నీర్ అయితే తీసుకున్నాను. మనకి చిన్న చిన్న పీసులు లాగా అయితే కట్ చేసుకోండి. ఫస్ట్ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు వీటిని. మనం పన్నీర్ అనేది ముందుగా కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు. అట్లా వేస్తే ఏంటంటే కొంచెం గట్టిగా లబ్బర్లాగా సాగినట్టు అయితే ఉండిద్ది. ఇట్లా వేసుకుంటే మనకి స్మూత్గా అయితే ఉండిద్ది. చాలా అంటే చాలా బాగుండిద్ది. చక్కగా చిన్న చిన్న పీసులాగా అయితే కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసేయండి. చూసారు కదా, చిన్న పీసులా కట్ చేసి పక్కకు పెట్టుకుందాము. పక్కకు పెట్టేలోపు పాల మీద మీగడ ఉండేది కదా, ఆ మీగడ అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్ నిండా వేసానండి. అది వేసుకున్న తర్వాత
కస్తూరి మేతి అయితే వేసుకున్నాము. కస్తూరి మేతి కూడా వేసేసుకొని కాస్త ఎక్కువే వేసానండి. కొంచెం వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు అయితే కస్తూరి మేతి వేసేసి ఫైనల్గా అయితే ఒక 2 స్పూన్ల నిండా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి కానీ ఆయిల్ కానీ మనం ఎంత వేసినా కానీ అసలు పైకి తేలటం కానీ అట్లా ఏమి ఉండదు అసలుకి మనకి. నెయ్యి వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఒక 4 నిమిషాల తర్వాత అయితే ఇట్లా ఉడికి పట్టిద్ది కదా, అప్పుడైతే పన్నీర్ వేసేసుకుందాము. పన్నీర్ వేసి ఒక 3-4 నిమిషాలు అయితే కుక్ చేసుకుంటే పన్నీరు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి మీరు ఒకసారి. ఈ ప్రాసెస్లో ఎక్సలెంట్గా ఉండేది మనకి. ఇప్పుడు ఫైనల్గా అయితే పన్నీర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత నెయ్యి అయితే ఒక స్పూన్ నిండా వేసుకొని ఇంక దింపే ముందు అయితే నెయ్యి అయితే వేసాము. నెయ్యి వేసేసుకొని చూసారు కదా, చాలా అంటే చాలా బాగుండేది. మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ వేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.